పలు అంశాలపైన మాట్లాడేందుకు మేధావులతోని చర్చించేందుకు మేధావులు మొత్తం తెలంగాణ సమాజం ఏం ఆలోచిస్తుందో ప్రజలకు తెలియజేసేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్లో చర్చించాల్సినటువంటి అంశాలు ఏందన్నది ప్రజలతో కూడా పంచుకొని రేపు వస్తున్నటువంటి అనేక మంది మేధావులు ఇతర మిత్రులకు కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది. అది మన భాషను అవహేళన చేయడం కావచ్చు, మన యాసను అవహేళన చేయడం కావచ్చు, మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు, లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మరిపించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు, మనకు మన పండగలను అవహేళన చేయడం కావచ్చు, మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు, మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తహజీబ్ని అవమానించే విధంగా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించినాం, వాటిని ఫేస్ చేసినాం, వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్ట అయినా, తంగేడు పువ్వు అయినా, జమ్మి చెట్టు అయినా, కృష్ణ జింక అయినా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ అట్లానే బతుకమ్మ పండుగ అయినా, బోనాల పండుగ అయినా వాటిని రాష్ట్ర పండుగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది. అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వ పరంగా చేస్తూ, ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ, ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ మరి అన్ని విధాలుగా కూడా మన గంగా జమున సంస్కృతిని కాపాడుతూ రావడం జరిగింది. మరి ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన తర్వాత ఒక రికార్డ్ లాగా ఒక చిన్న మత కల్లోలం కూడా లేకుండా మనం సాధించుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది? వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఫస్ట్ తను మొదలు పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను, ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను, ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను అనేటటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఏమైందో ఎవరు బుద్ధి చెప్పిండ్రో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఏ పండగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా, అంటే రమదాన్ పండుగ వచ్చింది దానికి తోఫా ఇవ్వలేదు, బతుకమ్మ పండుగ వచ్చింది మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు, రేపు క్రిస్మస్ వస్తుంది దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు. అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. మొన్న పెద్దపల్లిలో కానీ, అంతకుముందు వరంగల్లో కానీ, నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు, అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు. మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా? ఒక్క తెలంగాణ గీతం, తెలంగాణ సంస్కృతిని తెలిపేటటువంటి ఒక్క గీతం కూడా ప్రభుత్వ వేదికల్లో ఉండకూడదని మీరు అనుకున్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది? తెలంగాణ తల్లి రూపును మారుస్తామని చెప్పినారు. ఎట్లా మారుస్తారండి? ఎందుకు మారుస్తారు? అసలు ఇవాళ అనేకమైన విగ్రహాలు దేశంలో ఉంటాయి. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. గాంధీ గారి విగ్రహాలు పెట్టుకుంటాం మనం ఊరూరా. ఏం జీవం ఉందని పెట్టుకుంటామండి? ప్రేమ ఉంది కాబట్టి, మనసు నిండా గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అంబేద్కర్ వారి విగ్రహాలు ఉన్నాయి, ఊరూరా ఉన్నాయి, కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకుంటాం? ఎవరైనా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా? పూలే విగ్రహాలు ఉన్నాయి ఇవాళ, ఎందుకోసం అని పెట్టుకుంటాం? ప్రేమ ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అట్లనే సేవాలాల్ మహారాజ్ విగ్రహాలు పెట్టుకుంటాం. ఎందుకోసం పెట్టుకుంటాం? ఎవరైనా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా? ఏదైనా ప్రభుత్వం ఆదేశించిందని పెట్టుకుంటామా? ఎందుకోసం అని పెట్టుకుంటాం? ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉన్నాయి, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిండు కాబట్టి ఆయన విగ్రహాలు ప్రజలు మనసారా కోరుకొని ఆకాంక్షించి పెట్టుకుంటారు. మరి శివాజీ విగ్రహాలు ఉన్నాయి ఇవాళ, చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పెట్టుకుంటూ ఉంటారు కలిసి. ఎందుకోసం పెట్టుకుంటారు? ఎవరైనా జీవో ఇచ్చిరని పెట్టుకుంటారా? మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి ఇవాళ, ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. కొన్ని పెద్ద గ్రామాలలో అయితే 2-3 ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకున్నాం? అవి ఆనాడు ఉద్యమంలో మాకు స్ఫూర్తి నింపినటువంటి తల్లి కాబట్టి, అమ్మ కాబట్టి పెట్టుకున్నాం. ఇక భరతమాత విగ్రహాలు ఉన్నాయి, లేవా భరతమాత విగ్రహాలు? దానికి జీవో ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా? జీవో ఇస్తేనే జీవో పరంగానే పెట్టుకున్నామా? లేదు కదా, దేశభక్తితో పెట్టుకుంటాం. మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి, ఇగో ఈమెనే మీ తల్లి,
మీరు ఇదే విగ్రహం పెట్టాలి, ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి బాజాప్తా గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాత మీద గెజెట్ ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తెలంగాణ తల్లి మీద గెజెట్ ఇవ్వడం అన్నది చాలా దారుణం, చాలా ఘోరాతి ఘోరమైన విషయం మనం గమనించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి కోరుతా ఉన్నా. అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రాన్ని కోరుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిండ్రో, ఏదైతే మాట్లాడినరో అవే ఇప్పుడు వీరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక వింతవాదం, ఒక వితండవాదం, దానికి కాంగ్రెస్ వాదం అంటాం మేము, తెలంగాణ వాదం అనం. మీరు కాంగ్రెస్ వాదులు, మీరు తెలంగాణ వాదులు కాదు, ముమ్మాటికి కారు కాలేరు. మీకు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పితే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఈ మాట ఇంకొక విషయం, మనందరం ఎందుకు పోరాటం చేసినాం? నీళ్ళ కోసం పోరాటం చేసినాం. ఆదిత్యనాథ్ దాస్ అనేటటువంటి ఒక అధికారి, ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారి, అక్కడ ఉండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకొక టీఎంసీ నీళ్ళని తీసుకుపోవచ్చని ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిని తీసుకొచ్చి ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అడ్వైజర్గా పెట్టిండ్రు. అంటే మీరు ఎవరి ప్రయోజనాలు కోరుకొని పెట్టిండ్రు? మనకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన నీళ్ళకు సంబంధించి ఆయన ఏం హామీలు ఇస్తాడు, ఏం అడ్వైజ్ చేస్తాడు అన్నది కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము చెప్తున్నాం, ముమ్మాటికి మీరు కాంగ్రెస్ వాదులే, మీరు తెలంగాణ వాదులు కావు. మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు. ఇవాళ ఓట్ల కోసం ఎలక్షన్ల సమయంలో ఏం చేసిండ్రండి కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కోసం ఏం చేసిండ్రు? వాళ్ళ నాయకులు నాయకురాళ్ళు అందరూ కూడా పెద్ద పెట్టున బతుకమ్మ ఎత్తినటువంటి పరిస్థితిని మీరు గమనించాలి. ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి. తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ఇదిగోండి మన తెలంగాణలోనే ఎన్నికల ముందు ర్యాలీలో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత ప్రియాంక గాంధీ గారు అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండ్రు. ఏమని చేసిండ్రు? తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే 1978లో ఓరుగల్లు మహిళలతో కలిసి మా నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది. అంటే ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మన పండుగలు పనికొస్తాయి. ఓట్లు ఉన్నప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగని, తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు చెప్పాలని ఓట్లు ఉన్నప్పుడు గుర్తొస్తాయి. ఆ వీడియో చూపి. ఇగో ఇందులో అయితే అద్భుతమైన వీడియో అండి ఇది, మీరు తప్పకుండా చూపించాలి మీడియా మిత్రులు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, జయరాం రమేష్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు. పాపం అక్కడ కూడా మా బట్టెన్నను వెనక వరుసలు పెట్టిండ్రు. సామాజిక తెలంగాణలో బట్టెన్నను వెనక వరుసలు పెట్టి వీళ్ళ అగ్రనాయకులందరూ కలిసి బతుకమ్మ ఆడిండ్రు. బతుకమ్మ ఆడి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఆటలన్నా ఆడతారు అన్నట్టు. కానీ ఓట్లు అయిపోగానే తెలంగాణ బతుకమ్మ ఎవరిది, ఎవరు ఆడినరు, ఎందుకోసం బతుకమ్మని చేయాలి, ఎందుకోసం మరి మేము బతుకమ్మను గౌరవించాలి, తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు, వింత ప్రశ్నలు, వితండవాదం చేస్తున్నారు. ఎందుకు ఉండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక మీరు బాగా మాట్లాడుతున్నారు కదా, గెజెట్ ఇయ్యలే, జీవో ఇయ్యలేని బతుకమ్మ పండుగ గురించి బతుకమ్మను రాష్ట్ర పండుగ చేస్తూ జీవోఎస్ నంబర్ 2 ద్వారా రాష్ట్ర పండుగ బతుకమ్మని ఇచ్చారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇది మన రాష్ట్ర పండుగ అని అధికారికంగా ప్రకటించుకున్నాం. రాష్ట్ర పండుగను అవమానపరిచే విధంగా మేము చేసుకోము, మాకు సంబంధం లేదు, ఎవరు చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు అని వింత ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మీ నాయకులకు మీరు ఏం 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 శిక్ష వేస్తారు? అంటే ఆంబోతులను వదిలినట్టు ఆడబిడ్డల పండుగ మీద మాట్లాడడానికి మీరు మీ మంత్రుల్ని, నాయకులను వదిలిపెట్టినరా? ఇది వాళ్ళ చెప్పాలి మీరు. ఎందుకంటే ఎటు పడితే మాట్లాడడం, ఆడపిల్లలే కదా మమ్మల్ని అడగరులే అని మీకేమన్నా, ఎందుకింత అభిజాత్యం నాకు అర్థం కాదు. ఎందుకింత పొగరు? ఇట్లా ఉంటుందా? ఎందుకింత పిరికితనం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ మీరు తెలంగాణ తల్లి రూపం మార్చేది ప్రజల ఆమోదం ఉన్నట్టయితే అసలు జీవోతోనే అవసరం ఏముంది? ఇంకో రకంగా పెడితే కేసులు పెడతామని బెదిరించేటట్టు గెజెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంత పిరికితనం ఏంది? ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతి జిల్లాలో
ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ మంత్రులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, వాళ్ళ నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు, సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రెస్ మిత్రుడు పోస్ట్ పెట్టినా కూడా ఫోన్ చేసి బెదిరించేటటువంటి పరిస్థితి వచ్చింది. మీకు తెలియదానే మీరు చూడలేదా ఎన్ని తిట్లు తిట్టిరు కేసీఆర్ గారిని? పెట్టినరా కేసీఆర్ గారి కేసులు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ యూట్యూబ్లు నడుపుతున్న మిత్రులు కావచ్చు, ఇవాళ మీడియాలో యాక్టివ్గా ఉన్న మిత్రులు కావచ్చు, సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, మరి ఇంత పిరికితనం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకుంటుంది అన్నది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. కానీ పిరికి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం. డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తాం, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం. తెలంగాణ వాదులం, తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం విగ్రహాలు. మీరు మారిస్తే మా గుండెలలో ఉన్న తెలంగాణ తల్లి బొమ్మ చెరిగిపోదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, వీలైతే 10 మంచి పనులు చేయండి. కానీ ఇట్లాంటివన్నీ చేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ వాదుల్ని బాధ పెట్టొద్దని కోరుతా ఉన్నాం. ఈ చర్చ అంతా కూడా వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి ఒక డైవర్షన్ కోసం మీరు వాడుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం, మాకు ఇష్టం వచ్చిన తల్లిని మా ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఉండాలి. దానికి మేమే మార్గదర్శకంగా ముందుంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని తెలియజేస్తూ, బతుకమ్మ మీద మరొక్కసారి మాట్లాడే ముందు మంత్రులైనా కాంగ్రెస్ నాయకులైనా ఆలోచించి ఆడబిడ్డలు మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వేదిక మీద నుంచి చెప్పిన నేను అదే, అంత భయం ఎందుకు? ప్రజల ఆమోదం ఉన్నటువంటి తల్లి అయితే ఎందుకు మారుస్తారండి? ప్రజలు మార్చాలనుకోరు కదా. ప్రజల ఆమోదం లేదు, మీరు బతుకమ్మ తీసి అక్కడ చేయి గుర్తు పెట్టిండ్రు కాబట్టి ఇవాళ ప్రజలకు నచ్చతలేదు కాబట్టి ప్రజలు మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొన్న కొండా సురేఖ గారు, సీతమ్మ గారు, సీతక్క గారు వాళ్ళు కూడా బతుకమ్మ ఆడినరండి, ఆడలేదా? మరి వాళ్ళు ఆడొచ్చా? మంత్రులుగా వాళ్ళు ఆడొచ్చు, కానీ మళ్ళీ ఎక్కడిది బతుకమ్మ, ఎవరు ఆడిన బతుకమ్మ అని వాళ్ళే మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా అండి, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకనాడు ఉద్యమంలో తెలంగాణ తల్లిని పెట్టినప్పుడు దాదాపు నెల రోజులు చర్చ చేసి అందరి మేధావుల ఒపీనియన్ తీసుకొని తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎట్లా తెలంగాణ తల్లి ఉంటే బాగుంటుంది, మన ప్రత్యేకత చూపించేటటువంటి విగ్రహం ఉండాలి అనేటటువంటి ఆలోచనలు చేశారు. ఇవాళ వీళ్ళు ఒక విగ్రహం పెట్టిండ్రు, మొత్తం సీక్రెట్. ఎక్కడ విగ్రహం తయారైందో, ఎవరు డిజైన్ వేసిండ్రో మొత్తం రిలీజ్ అయ్యేదాకా కూడా చెప్పుకోలేదు. అంటే అంత నిర్బంధంగా ఒక విగ్రహాన్ని తయారు చేసేటటువంటి దుస్థితి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండడమే నిజంగా అవమానకరం. ఓపెన్గా ఉండాలి. ఇదే ఆర్టిస్టులు, ఇదే పోయట్లు ముందే చెప్పేది ఉంటుంది, ఓపెన్గా డిక్లేర్ చేసేది ఉంటుంది. ఈ ఫామ్లో పెడదాం అనుకుంటున్నామని ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించని ఉంటుంది, ప్రజల నుంచి అందరి నుంచి ఆమోదం తీసుకొని పెట్టని ఉంటుంది. ఎవరు వద్దన్నారు? అంత సీక్రెట్గా పెట్టడానికి ఇదేమన్నా ఫ్యూడల్ వ్యవస్థనా, నాజీ ప్రభుత్వమా, ఏంది ఇది? ఎందుకు అట్లా ఉండాలి? తెలంగాణ జాగృతి తరఫున ముందు నుండి అనేక అంశాలపై మేము కొట్లాడుతూ వచ్చినాం. మా యొక్క అంశాలను మేము ప్రస్తావిస్తాం. తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము దాదాపుగా 5 వాల్యూమ్స్ తెలంగాణ చరిత్ర, 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్ర తెలంగాణలో చేసే కార్యక్రమాలు